చూద్దాం. ఏముంది ఇక్కడ, దీన్ని మనం p(x) అనుకుంటాం. లెట్ x లో ఉంది కాబట్టి అది వేరియబుల్. p(x) = 6x² - 3 - 7x. ఇక్కడ చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు. ఎందుకంటే మనము ax² + bx + c కదా, ఈ cని వాడు ముందు ఇచ్చాడు. సో మనం ఏం చేస్తాం, దీన్ని కరెక్ట్ గా రాసుకుంటాం. 6x² - 7x - 3. అటు దిట్టు ఇటు దట్టు రాశారంటే అక్కడ ఏం డిఫరెన్స్ లేదు. సో ఇక్కడ చూస్తే ఇది మనకి p(x) కదా. సో మనం ఏమనుకుంటాము, p(x) ని 0 అనుకుంటాం కదా. ఎందుకోసం అంటే స్ప్లిట్టింగ్ మెథడ్ చేయడానికి. లెట్ p(x) = 0. సో p(x) ఏముంది మనకి, 6x² - 7x - 3 = 0. యాజ్ యూజువల్ మనకి ఆల్రెడీ చాలా చేసాము. ఇప్పుడు మీరు ఈ వీడియో సరిగా ఫాలో అయినట్లయితే ఈ స్ప్లిట్టింగ్ మెథడ్ బాగా నేర్చుకోవచ్చు రాని వాళ్ళు. చూడండి, 6 × 3 ఇదేంటి, x² కోఎఫిషియంట్, ఇది మన కాన్స్టెంట్. సో 6 × 3 ఎంత మనకి 18. సో 18కి మనకి ఫ్యాక్టర్స్ రావాలి, దట్ టు 7 అనేది సాటిస్ఫై అవ్వాలి. సో మనకి 18 ఫ్యాక్టర్స్ ఏముంటాయి జనరల్గా, 6 × 2 12 కదా. సో 18కి మనం ఫ్యాక్టర్స్ తీసుకోవాలంటే మనం ఇప్పుడు 6 × 3 తీసుకున్నాం, అది తీసుకుంటే 7 రాదు ప్లస్ చేసినా కానీ. సో ఇంకా మనకి 18కి ఏమి ఉండొచ్చు, సో 9 × 2 తీసుకున్నాం అనుకోండి, 2 9s are 18. సో 9 2 తీసుకుంటే 9 - 2 అనేది మనకి 7 వస్తుంది. సో అట్లా తీసుకుంటాం అన్నమాట. చూడండి, 6x², ఇక్కడ ఈ 7xని ఇప్పుడు 9 and 2s లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో నేను 9 - 2 అంటున్నాను కాబట్టి పెద్దదానికి ఇక్కడ ఉన్నటువంటి సింబల్ మనము తీసుకోవాలి. సో -9x + 2, అప్పుడు 9 - 2 చేస్తే మనకి 7 వస్తుంది. సో బిగ్గర్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి మనకి మైనస్ వచ్చేస్తుంది. సో సరిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ 3 వేసేస్తాం, 0. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏదైనా ఒకటి కామన్ తీసుకోవాలి. సో ఇక్కడ 9లోను 6లోను మనకి డివిజిబుల్ అయ్యే నెంబర్ని కామన్ తీసుకుంటే మనకు వస్తుంది. సో 3 అనేది కామన్ తీస్తున్నాను, 3x. సో 3 కామన్ తీస్తే ఇది ఏమైపోతుంది, 2 అవుతుంది. 2 × 3 లా ఉంది కాబట్టి ఈ x లోంచి ఒక x వస్తే ఒక x మిగులుతుంది, మైనస్ ఇక్కడ నుంచి 9 అనేది ఎలా ఉంటుంది, 3 × 3 లా ఉంది. సో ఒక 3 బయటకు వచ్చేసింది. సో 3 మిగిలింది, x కూడా వచ్చేసింది కాబట్టి 2x - 3. ఈ బ్రాకెట్ లో ఏదైతే వచ్చిందో ఇక్కడ కూడా అదే రావాలి. సో ఇక్కడ 2x - 3 రావాలి కాబట్టి ఇక్కడ సేమ్ ఉంది మనకి. సో జస్ట్ 1 కామన్ తీస్తే మనకి 2x - 3 యాస్టీజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు 1తో దీన్ని మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది, =0. ఇలా వచ్చిన తర్వాత మనం ఇది కలిపి ఒక బ్రాకెట్, ఈ బ్రాకెట్ లోంచి ఒకటి వేసుకుంటాం. సో 3x + 1 × 2x - 3. సో ఈ రెండింటిని ఇండివిజువల్ గా 0కి ఈక్వల్ చేసుకుంటాం, మనకి x వాల్యూ వచ్చేస్తుంది. 3x + 1 = 0, 3x = -1, x = -1/3 ఒక వాల్యూ వచ్చేసింది. ఆర్ 2x - 3 = 0, 2x ఈ 3 నాట్ తీసుకెళ్తున్నాం, +3 అయింది, x = 3/2. సో రెండు వాల్యూస్ వచ్చేసినాయి మనకి. వచ్చేసినాయి కాబట్టి జీరోస్ ని సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ డైరెక్ట్ మెథడ్ లో చేసి తర్వాత ఫార్ములా యూస్ చేసి రెండు ఈక్వల్ వచ్చినాయి లేవో చెక్ చేస్తాం. ఓకే, ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్. Sum of the zeros =
-1/3 ప్లస్ 3/2. ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం తీసుకుంటాం. 3కి 2కి ఎల్సిఎం ఎంత? 6. సో ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఈ 3 అనేది 6లో ఎన్నిసార్లు డివిజిబుల్ చూసుకొని ఈ పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేసుకోవాలి. 3 దీంట్లో ఎన్నిసార్లు డివిజిబుల్? 2 టైమ్స్. సో 2 × -1 ఇక్కడ -2 వస్తుంది. తర్వాత ఇక్కడ ఏ సైన్ వస్తుందో అది ఇక్కడ వచ్చేస్తుంది ప్లస్. ఈ 2 అనేది 6లో 3 టైమ్స్ డివిజిబుల్ కనుక ఇక్కడ ఉన్నటువంటి న్యూమరేటర్తో అది మల్టిప్లై చేస్తాం. 3 × 3 9. దీన్నే మనం ఏం చేస్తున్నాం అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం. 3 × 2ని డైరెక్ట్గా ఇక్కడ వేసేసుకొని 1 × 2 -2, 3 × 3 9 ఇట్లా చేస్తాం. ఇప్పుడు +9 -2 ఉంది అంటే మనకి 7 వస్తుంది. 7/6. ఇది సమ్ ఆఫ్ ద జీరోస్. అట్లాగే మనం ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎట్లా తీసుకుంటాం? -1/3 × 3/2. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయింది, -1/2 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములా యూజ్ చేసుకొని కోఎఫిషియెంట్స్తో చెక్ చేస్తాం అన్నమాట. ఫార్ములా రాయాలంటే మనకి ఫస్ట్ ఏబిసిడీలు రావాలి కదా. ఈ ax² + bxతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం ట్రిక్కీగా ఉంది. ఇది ax² + bx + c = 0. ఇది వాడు అటు ఇటు మార్చిచ్చాడు కదా. సో మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఇది ఏ, ఇది బి, ఇది సి అని తీసుకున్నాం అనుకో మన సమ్ తప్పు అయిపోతుంది. మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ ఏ ఎంత మనకి? a = 6, b = -7. కానీ జనరల్గా మనం దీన్ని చూసి రాసేసాం అనుకోండి, పొరపాటున a 6 రాస్తాము, b మాత్రం -3 రాసేస్తాం. అప్పుడు మన సమ్ తప్పు అయిపోతుంది, కంపారిజన్లో కరెక్ట్గా రాదు. ఓకే, తర్వాత చూస్తే సి ఎంత అండి? సి వచ్చేసి మనకి -3. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ సమ్ ఆఫ్ ద జీరోస్ కి ఫార్ములా తెలుసు కదా. నేను జస్ట్ α + β అని రాస్తున్నా. ఇవి జీరోస్ అనుకుంటే సమ్ ఆఫ్ ద జీరోస్ = -b/a. ఇది ఫార్ములా. సో -b/a మైనస్ ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ తీసుకున్నాను. b అంటేనే -7. సో -7/a అంటే 6. సో మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది, 7/6. అట్లాగే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ α β = c/a ఫార్ములా. సో మనకి c ఎంత? -3, a ఎంత? 6. సో ఈ 3 అనేది దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి పైన ఇంకేమి లేదంటే 1 ఉన్నట్టు, 1/2. సో -1/2 -1/2, 7/6 7/6 సరిపోయింది. ఇట్లా మనం కంపేర్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు 4th వన్ చూద్దాం. 4th వన్ మనకి ఎలా ఉందంటే యూలో ఇచ్చాడు అనమాట, వేరియబుల్ యూ. సో దీన్ని మనము p of u అనుకుంటాం. లెట్ p of u = 4u² + 8u. ఓకే, దీన్ని మనము స్ప్లిట్టింగ్ మెథడ్ చేసేటప్పుడు 0కి ఈక్వల్ చేసుకుంటాం కాబట్టి p of u = 0. మనకి p of u అంటే 4u² + 8u. ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ ఇవ్వలేదు కాబట్టి మనకి స్ప్లిట్టింగ్ మెథడ్ అనేది ఈజీ అయిపోతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా యూని కామన్ తీసుకోవచ్చు. ఈ 4 అనేది దీనిలో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4uని కామన్ తీసేసుకుంటాం. 4u కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది? u² నుంచి ఒక u వచ్చేసింది కాబట్టి ఒక u వస్తుంది, ప్లస్ ఇక్కడ u వచ్చేసింది. ఇది అనేది 8 2 × 4 లాగా ఉంటుంది. సో 4 వచ్చేసింది కాబట్టి 2 మిగులుతుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీరు మల్టిప్లై చేసుకోండి. 4u × u 4u² ప్లస్ 4u × 2. సో 2 4s are 8 8u సరిపోయిందిగా.
సో 0. ఇట్లా ఇప్పుడు ఇది ఇంటూ ఇది సంథింగ్ 2 నెంబర్స్ లా వచ్చేసి సో మనం ఈ రెండింటిని 0కి ఈక్వల్ చేసుకోవచ్చు. 4u ఈక్వల్ టు 0 ఆర్ u ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ 4u ఈక్వల్ టు 0 అంటే u ఎంత అవుతుంది? ఈ 4 ఇటు తీసుకొచ్చామనుకోండి 0/4 అవుతుంది. u ఈక్వల్ టు 0/4, 0 సంథింగ్ అంటే 0. సో u వాల్యూ 0 వచ్చింది. ఇక్కడ చూస్తే u ఈక్వల్ టు ఈ ప్లస్ 2ని ఇటువైపు తీసుకెళ్ళిపోతే -2 అవుతుంది. సో మనకి u వాల్యూ ఒకటి 0 అండ్ -2 వచ్చింది. సో మనకి 2 zeros వచ్చేసింది. సో మనం ఇంకా రెగ్యులర్ ప్రాసెస్ ఫాలో అయిపోతాం. సమ్ ఆఫ్ ద జీరోస్, ఈ సమ్ ఆఫ్ ద జీరోస్ ని ఆల్ఫా ప్లస్ బీటా అనుకుంటున్నాను. సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు 0 ప్లస్ ఇక్కడ మనకి -2 ఉంది కదా, సో 0 ప్లస్ -2 అని రాయలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే ముందు -2 తీసుకుందాం, లేదు డైరెక్ట్ గా -2 అని రాసేసుకోవాలి. -2 ప్లస్ 0 అంటే -2 వస్తుంది. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే 0 ఇంటూ -2 కదా, సో -2 ఇంటూ 0 ఆర్ 0 ఇంటూ -2 మనకి ఏమొచ్చింది? 0 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనము దీన్ని ax² ప్లస్ bx ప్లస్ c రూపంలో చూసుకుంటూ ఏబిసిలు రాయాలి. సో ఇది u అనేది x అన్నట్టు మనకి uలో ఉంది. సో a ఎంత ఇక్కడ? a ఈక్వల్ టు 4, bx అంటే 8u ఉంది కదా, b అనేది మైనస్ లేదు, ఇక్కడ మనకి ఓన్లీ ప్లస్ ఉంది కాబట్టి b ఈక్వల్ టు 8. c అనేది ఏముంది? 0 ఉంది, c లేదు కాబట్టి 0గా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a అంటే -x² కోఎఫిషియంట్ బై x కోఎఫిషియంట్. -b/a అంటే మనకి -8/a ఎంత మనకి 4. ఈ 4 అనేది 8లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో -2. చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా -2 సరిపోయింది. అట్లాగే ఆల్ఫా బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ మనకి ఫార్ములా ఏంటి? c/a. మనకి c ఏముంది? 0 ఉంది. 0/a అంటే 4, 0/4 అంటే 0. సో 0 వచ్చింది. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరో 0. సో సరిపోయింది ఇట్లా. సో స్ప్లిట్టింగ్ మెథడ్ అనేది కొంచెం ఇక్కడ ఈజీ అయిపోయింది అనమాట మనకి.